అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. ఈరోజు మల్టీగ్రెయిన్ ప్రీమిక్స్ పౌడర్ని తయారు చేసి చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా మనం దీంట్లో 3-4 ఐటమ్స్ చేసుకోవచ్చు. నేను తయారు చేసినటువంటి ఈ ప్రీమిక్స్ పౌడర్ తోటి ఉప్మా, కిచిడి, ఇడ్లీ, ఇలా కట్ పొంగల్ కూడా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఒకసారి టేస్ట్ చూపిస్తే వాళ్ళు కూడా అలవాటు అయిపోతారు. మనం ఏదైనా తయారు చేసుకున్నప్పుడు వాళ్ళకి స్పెషల్గా చేసుకోవాలి, మనకు స్పెషల్గా చేసుకోవాలి, ఎందుకు ఇదంతా అని చెప్పేసి అసలు చేసుకోవడం మానేస్తాం. ఇలాంటి పౌడర్స్ రెడీగా ఉంటే అప్పటికప్పుడు చేసేసుకొని అందరితో పాటు కలిసి తినేసేయచ్చు. నేను ఇక్కడ తీసుకుంటున్నవైతే జొన్నలు, రాగులు, బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను. ఒక 2 వారాలు ఇది యూస్ చేసి తర్వాత మీరు కావాలి అని అంటే కొర్రలు, అరికలు, సామలు, బ్రౌన్ రైస్ మళ్ళీ ఇలా మారుస్తూ మల్టీగ్రెయిన్స్ని మారుస్తూ తయారు చేసుకుంటూ ఉంటే అన్ని రకాలైనటువంటి ప్రోటీన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ అన్నీ మనకు దొరుకుతాయి. మనం ఫిట్గా ఉంటాం. హాస్పిటల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, మందులు వాడాల్సిన అవసరం ఉండదు. అలా అని 1 వారం 2 వారాలు వాడితే సరిపోదండి. ఇవి కంటిన్యూస్గా వాడుతూ ఉండండి. మీరు ఒకవేళ బాడీ వెయిట్ తగ్గాలి అనుకున్నా కానీ ఈ ప్రాసెస్లో మీరు తగ్గిపోతారు, హెల్తీగా ఉంటారు, ఫిట్గా ఉంటారు. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని నేనైతే 1/2 గంట వరకు ఫ్రై చేసుకున్నాను. డీప్గా ఫ్రై అయితే తేమ అనేది ఎక్కడా లేకుండా కూడా మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి కాస్త 2 వారాల వరకు అయితే ఉంటుంది. మీరు పైపైన చేసేస్తే తేమ ఉండిపోయి పురుగు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవి పూర్తిగా ఫ్రై అయిపోయాయి అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. వేడి మీద గ్రైండ్ చేసుకోవద్దు, పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా తీసుకుంటూ రవ్వలాగా గ్రైండ్ చేసుకోండి, పౌడర్ లాగా కాకుండా. ఒకవేళ మీరు చపాతీలో కలుపుకోవాలి అని అనుకుంటే మాత్రం మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి, మీ ఇష్టం. ఇలా రవ్వలాగా చేసుకుంటే మాత్రం కిచిడీకి బాగుంటుంది, ఉప్మాకి బాగుంటుంది, ఇలా కట్ పొంగల్ చేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు. కాబట్టి రవ్వ అయితే బెస్ట్. ఒకవేళ మీరు చపాతీ పిండిలో అయితే కొంచెం పౌడర్ లాగా చేసేసుకొని పెట్టుకొని ఒక గ్లాస్ జార్లో కానీ లేకపోతే ఏదైనా దాంట్లో స్టోర్ చేసి పెట్టుకోండి. 2 వారాలు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ బాగుంటుంది. ఎక్కువ వారాలు గడిచే కొద్దీ కొంచెం ఫ్లేవర్ తగ్గుతుంది కాబట్టి అదే తినాలి అని అంటే బోర్ కొడుతుంది కాబట్టి మీరు మారుస్తూ ఉంటే బాగుంటుంది. సో ఈ ప్రీమిక్స్ పౌడరు మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్గానైనా, డిన్నర్గానైనా ఏ రూపంలోనైనా తీసుకోండి, చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు దీంతో కట్ పొంగల్ తయారు చేసి చూపిస్తున్నానండి. 1 గ్లాస్ రవ్వను తీసుకున్నాను. దాంతో 1/2 గ్లాస్ వరకు పెసరపప్పును తీసుకొని ముందుగా కుక్కర్లో వేసుకొని సన్నటి మంట మీద మంచిగా కలర్ మారి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న ప్రతి ఒక్కటి చాలా ఇష్టంగా చేసుకున్నాము అంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి ఇష్టంగా చేసుకోండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ రవ్వను తీసుకున్నాను కదా, ముందు పెసరపప్పును కడిగేసుకోండి. 1 గ్లాస్ రవ్వకి 5 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ వాటర్ సరిపోకపోతే మళ్ళీ మనం వేడి నీళ్లు పోసుకున్నా సరిపోతుంది. తర్వాత 1 స్పూన్ నెయ్యిని వేసేసి కొంచెం సాల్ట్ని వేయండి. సాల్ట్ని కూడా కొంచెం తక్కువగానే వాడండి. తర్వాత 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు కట్ పొంగల్ కాబట్టి తాలింపును వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. మీకు నెయ్యి ఎక్కువ అనిపిస్తే కాస్త తగ్గించి వేసుకోండి. ముందు హెల్తీగా తినాలి అంటే టేస్టీగా ఉండాలి. టేస్టీగా తయారు చేసుకుంటే ఆటోమేటిక్గా కాస్త తగ్గించుకొని హెల్తీగా తినేసేయచ్చు. తర్వాత దీంట్లో 1 స్పూన్ నిండుగా జీలకర్రను వేసుకొని 15-20 వరకు మిరియాలను వేసుకోవాలి. ముందుగా ఈ రెండింటిని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఇవి ఫ్రై అయిన తర్వాత తురుముకున్నటువంటి అల్లాన్ని వేసుకోవాలి. అల్లం కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి స్పైసీనెస్ కోసం పచ్చిమిర్చిని వేసుకోండి. స్పైసీనెస్ తక్కువ ఎక్కువ చూసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత వాటిని కూడా కాస్త 1 నిమిషం పాటు అట్లా వేయించుకున్న తర్వాత కొంచెం మిరియాల పొడి, కొంచెం ఇంగువ, 2 చిటికెళ్ళ ఇంగువ వేసుకొని కాస్తంత కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిపోయాయి అనుకున్నప్పుడు దీంట్లోకి జీడిపప్పును వేసుకోండి. సో ఇవన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత
ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకొని కుక్కర్ మూత తీసాం కదా, ఒకసారి చూడండి వాటర్ ఎంత ఉన్నాయో. నేనైతే పక్కన హాట్ వాటర్ పెట్టుకున్నాను, ఒకవేళ సరిపోకపోతే కాస్తంత వేసుకోవచ్చు అని చెప్పేసి. సో కన్సిస్టెన్సీ మీకు బాగా పల్చగా కావాలి అంటే, బాగా కాకపోయినా మాదిరి పల్చగా ఉండాలి అని అనుకుంటే మాత్రం కాస్త హాట్ వాటర్ని యాడ్ చేయండి, కూల్ వాటర్ని యాడ్ చేయకండి. నేనైతే పక్కన 2 గ్లాసుల వాటర్ని అయితే హీట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఆ వాటర్ని కొంచెం ఒక గ్లాస్ వరకు దీంట్లో వేస్తాను. ఇలా అయినా తినేసేయచ్చు, బట్ కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది. చల్లారే కొద్దీ కొంచెం గట్టి పడుతుంది కాబట్టి కొంచెం వాటర్ ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఫ్రై చేసుకున్నటువంటి మొత్తం తాలింపునంతా కూడా వేసేసుకున్నాము అని అంటే ఎంతో టేస్టీగా మల్టీగ్రెయిన్ కట్ పొంగల్ అయితే తయారైపోతుంది. మీరు ఒక స్పూన్ ఇవి ఎక్కువ హెవీగా సర్వ్ చేయకండి, కొంచెం కొంచెంగా సర్వ్ చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ఏదైనా ఎక్కువ ఉంటే అందరికీ తినాలి అని అనిపించదు, కొంచెం కొంచెంగా పెడుతూ ఉంటేనే తినాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. తప్పకుండా రుచి అయితే చాలా బాగుంటుందండి. మీరు హెల్తీగా ఈ ప్రీమిక్స్ పౌడర్ని తయారు చేసుకొని ఇలాంటివన్నీ చేసుకోవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు, మీకు ఏ రకంగా దోశల్లోకి వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. తప్పకుండా ఇలా తయారు చేసుకోండి, ఒకసారి టేస్ట్ అయితే చూడండి, ఇంట్లో వాళ్ళకు కూడా సర్వ్ చేయండి, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. దీనిలోకి కాంబినేషన్గా పల్లీ చట్నీని అయితే ప్రిపేర్ చేశాను. ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుంది. లేదు మేము ఇంకా హెల్తీగా తినాలి, పల్లీ చట్నీ కూడా వద్దు అని అనుకుంటే మాత్రం అది కూడా స్కిప్ చేయండి. దీంట్లోనే మనం అన్ని స్పైసెస్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి తప్పకుండా రుచి చాలా బాగుంటుంది. కాబట్టి ఉట్టిదైనా సరే తినేసేయచ్చు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ప్రిపేర్ చేసుకుంటే ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.